కర్ణాటక రాష్ట్రంలోని ధర్మస్థల క్షేత్రం టెంపుల్ పరిసరాల్లో తవ్వకాలు జరిపినప్పుడు 2 అస్థిపంజరాలు బయటపడ్డటువంటి పరిస్థితి. అక్కడ నేను వందలాది శవాల్ని పాతిపెట్టానని చెప్పి ఓ వ్యక్తి కోర్టు ముందుకొచ్చి చెప్పిన తర్వాత అక్కడ కర్ణాటక ప్రభుత్వం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేసి ఈ తవ్వకాలు ప్రారంభించింది. నిజమా ఇతను చెప్పేది కాదా తేలాలంటే తవ్వకాలు చేయాల్సినటువంటి పరిస్థితి. ఆ రకంగా తవ్వకాలు అతను 13 స్థలాల్ని చూపించాడు. ఈ 13 స్థలాల్లోనే నేను పాతి పెట్టానని చెప్పాడు. అతను చూపించిన స్థలాల్లోనే పరిశీలన చేసినప్పుడు 6వ స్థలం అతను చూపించిన స్థలంలో 2 శవాలు 2 అస్థిపంజరాలు బయటపడినాయి. 3-4 ఫీట్ల లోతు తవ్వితేనే ఆ రకంగా బయటకు వచ్చినటువంటి పరిస్థితి. ఇతను చూపిస్తున్న అన్ని స్థలాలు కూడా నేత్రావతి నది పక్కన అడవుల్లో, అక్కడ వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో చాలా లోతు అక్కడ ఎవరు మనుషులు వెళ్ళలేనటువంటి ప్రదేశాల్లాగా ఉన్నటువంటి ప్రాంతాల్లో వీటి పాతి పెట్టినటువంటి పరిస్థితి. పోలీసులకి అక్కడ వెళ్తున్న ఈ టీం అంతటి కూడా ఇబ్బందికరమైన పరిస్థితుల్లోనే తవ్వకాలు సాగిస్తున్నారు. ఇక్కడ 2 అస్థిపంజరాలు బయటపడ్డాయంటే క్లియర్గా అక్కడ కొన్ని అత్యాచారాలు, హత్యలు జరిగినాయి, అస్థిపంజరాలు బయటపడ్డాయి అని అంటేనే దాని అర్థం ఇక్కడ నేరాలు జరిగినాయి అనేది ఈరోజు మనకు కనపడుతున్నటువంటి పరిస్థితి. ఈ వ్యక్తి చెప్పినప్పుడు చాలామంది ఇది నమ్మొచ్చా నమ్మకూడదా, ఇది హిందూ టెంపుల్స్కి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారం, దుష్ప్రచారం అని కొట్టేసిన వాళ్ళు ఉన్నారు. లేదా ఈ వ్యక్తి 20 ఏళ్ళు అక్కడ పనిచేశాడు, 99 నుంచి 2015 వరకు. ఆ తర్వాత 10 ఏళ్ళు గాయబైపోయాడు. ఇప్పుడు వచ్చి ఈ రకంగా చెప్తున్నాడు ఇట్ని నమ్మొచ్చా నమ్మకూడదా అని. అతను ఆ టెంపుల్లో 20 ఏళ్ల పాటు పనిచేసిన సందర్భంగా జరిగిన అక్రమాలన్నిటిని చూశాను, ఈ పాపాల్లో ఉన్నాను, ఇవన్నీ నేను భరించలేక అదే సమయంలో నా కుటుంబ సభ్యుల మీద కూడా ఒక మైనర్ బాలిక మీద ఇదే రకమైనటువంటి అన్యాయం జరగబోతుంటే వాటి తట్టుకోలేక అక్కడి నుంచి పారిపోయాను. నేను ఇక్కడ ఇవన్నీ పాతి పెట్టే సమయంలో నాతోటి బలవంతంగా చేయించారు, నన్ను చేయకపోతే నన్ను చంపుతానన్నారు, ముక్కలు ముక్కలు చేస్తానని చెప్పారు, అందుకని నేను చేశాను. అయినప్పటికీ ఇక్కడి నుంచి పారిపోయా. 10 ఏళ్ల తర్వాత తిరిగి వచ్చి తన అంతరాత్మ జరిగినటువంటి అన్యాయాలు, జరుగుతున్న అక్రమాలు, వీటిని ప్రజల ముందు ఉంచాలి, ఇది జరగకుండా చేయాలని ధైర్యం చేసుకొని ముందుకు వచ్చాను. పాపభీతి వెంటాడుతుంది, అందుకోసం దీని నుంచి బయటపడడం కోసం ఈ రకంగా వచ్చానని చెప్పాడు. అతను ఈరోజు ఎక్కడెక్కడైతే ప్లేసులు చూపించారు అక్కడ తవ్వకాలు జరుగుతున్నాయి. నిన్నటి వరకు 2 అస్థిపంజరాలు బయటకు వచ్చినాయి. అంటే ఇక్కడ ఖచ్చితంగా అక్కడ కొన్ని అత్యాచారాలు, హత్యలు జరిగినాయి అనే దానికి ప్రూఫ్. అతను చెప్తున్న ప్రదేశంలో ఆ రకంగా అస్థిపంజరాలు బయటకు వచ్చినాయి అని అంటే అతను చెప్తున్న దాంట్లో వాస్తవాలు ఉన్నాయి అని స్పష్టంగా మనం బయట కనపడుతుంది. ఎన్ని శవాలు దొరుకుతున్నాయి, ఇంకా ఎన్ని తవ్వకాలు జరిగితే ఏ వివరాలు వస్తాయని చూడాలి. అక్కడ పూర్తి స్థాయిలో ఈ విచారణ జరగాలి, పూర్తి స్థాయిలో తవ్వకాలు జరగాల్సిన అవసరం ఉంది, నిజానిజాలు తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికే కొన్ని కుటుంబాలు, ఈరోజు అనన్య భట్ అని ఒక మెడికల్ అమ్మాయి మిస్ అయిపోయి 21 సంవత్సరాలు అయింది. ఆ రోజు నుంచి కూడా అనన్య భట్ తల్లి అక్కడ తన బిడ్డ సంబంధించిన చివరి చూపు, లేదంటే చివరిగా ఆమె చనిపోయినా ఎక్కడ ఇదైపోయినా ఆ కనీసం చివరి అస్థి పంజరాలు ఇంకేమైనా దొరికిన వాటినైనా చూడాలనే ఉద్దేశంతో ఆమె అక్కడికి వచ్చి చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చివరి ఫ్యూనరల్స్ అయినా చేసుకోవాలనేది ఆందోళనతో ఆమె అక్కడే ఉంది. గతంలో సౌజన్యం మీద అత్యాచారం చేసి చంపినటువంటి ఘటనలో పెద్ద ఆందోళన జరిగినటువంటి పరిస్థితి ఉంది. ఈ బ్యాక్గ్రౌండ్లో ఇప్పుడు ఈ తవ్వకాలు కొనసాగడం చాలా అవసరం. ఇప్పుడు సిట్ ఏర్పడిన తర్వాత వాస్తవంగా ఇతను కంప్లైంట్ చేసింది జూలై 3వ తేదీ, సిట్ ఏర్పడింది జూలై 18వ తేదీ. ఎక్కువ కాలం గడిచే కొద్దీ నిజంగా సరైన పద్ధతిలో ప్రభుత్వం స్పందిస్తుందా లేదా అన్నటువంటి అనుమానాలు, ఆలస్యం ఎందుకు చేస్తున్నటువంటి అనుమానాలు ఉండే. ఇప్పుడు అనుమానాల నుంచి ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసిన తర్వాత యాక్టివ్గా పనిలోకి దిగినటువంటి పరిస్థితి ఉంది. ఆ రకంగా ఇప్పుడు తవ్వకాలు జరుగుతున్నటువంటి పరిస్థితి. అయినప్పటికీ ఇప్పటికి కూడా అక్కడ ఉన్నటువంటి ఆ ధర్మస్థల ఏరియాకి సంబంధించిన పంచాయతీ ఉప చైర్మన్ అతను ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఈ ప్రాంతంలో పూడ్చిపెట్టిన ప్రతి శవానికి సంబంధించి అధికారికంగా మా దగ్గర కాగితాలు ఉన్నాయి, మేము డాక్యుమెంటేషన్ ఉంది, మేము పోలీస్ రికార్డ్స్ ఉన్నాయని అతను ఇప్పుడు చెప్తున్నాడు. అంటే అన్ని మేము అఫీషియల్గానే ఇక్కడ చేసామని చెప్తున్నాడు. అసలు అఫీషియల్గా అక్కడ శ్మశాన వాటికలు ఉన్నాయా? అడవులలో శ్మశానం పెట్టడం మీకు అనుమతి ఏ రకంగా ఉంది? ఎట్లా ఎవరి అనుమతులు తీసుకొని అక్కడ ఈ రకంగా పాతి పెట్టారు? అంటే ఇప్పుడు జరుగుతున్నవి అన్ని బయటపడతాయనే అనుమానంతో ఈ రకంగా కవరప్ చేయడానికి మా దగ్గర అన్ని పేపర్స్, అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయని ఇప్పుడు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది ఖచ్చితంగా ఈ వ్యక్తులు అక్కడ కొంతమంది ఈ ఇష్యూని డైవర్ట్ చేయడానికి ఇవేవో జరగలేదు, ఇవన్నీ అధికారికంగా జరిగినాయి కూడా
అని చెప్పే ప్రయత్నం జరుగుతున్నటువంటి పరిస్థితి, కవరప్ కూడా జరుగుతున్న పరిస్థితి కనపడుతుంది. అందుకని ధర్మస్థలాన్ని నడుపుతున్నటువంటి పెద్ద వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు ఎవరున్నారో వాళ్ళ పాత్ర ఇందులో కీలకంగా ఉందని భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏమైనా ఇన్వెస్టిగేషన్ పూర్తి స్థాయిలో జరిగి వాస్తవాలు ముందుకు వచ్చి అక్కడ భక్తులుగా వచ్చిన వాళ్ళ మీదనే ఈ రకమైనటువంటి అఘాయిత్యాలు జరుగుతున్నటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. అందుకని తవ్వకాల్లో మరిన్ని వాస్తవాలు విశేషాలు బయటికి రావచ్చు. వాటి త్వరలోనే మన ముందుకు నిజాలు రావచ్చే అవకాశం కనపడుతుంది.